రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? అక్కడి నుండి వచ్చేది బాస్ కాబట్టి ఆ 2 రోజులే కీలకం. ప్రభాస్ ఫస్ట్ డే రేంజ్ కలెక్షన్స్ మ్యాచ్ అయ్యాయా? ఇంతకీ రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అనుకుంటున్నారు? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాలు అండ్ జనరల్ ఆడియన్స్ వరకు అదొక పండగ లాంటిదే. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చినటువంటి సినిమా కావడంతో ది రాజాసాబ్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను ఎలా ప్రజెంట్ చేస్తాడన్న ఇంట్రెస్ట్ కూడా ఈ సినిమాపై హైప్ పెంచేసింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చినటువంటి ఈ భారీ బడ్జెట్ మూవీ రూపొందడంతో ఓపెనింగ్స్ విషయంలో ఇండస్ట్రీలో పెద్ద అంచనాలే ఏర్పడ్డాయి. అయితే సినిమా థియేటర్లలో అడుగుపెట్టిన వెంటనే పరిస్థితి మారింది. ఫస్ట్ డే నుండే ది రాజాసాబ్కు మిక్స్డ్ టాక్ రావడం మొదలైంది. ప్రభాస్ యాక్టింగ్, కొన్ని కామెడీ సీన్స్ నచ్చాయని ఒక వర్గం చెబుతుంటే, స్టోరీ డ్యూరేషన్ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో మరో వర్గం నిరాశ వ్యక్తం చేస్తుంది. మెయిన్గా దాదాపు 3 గంటల 10 నిమిషాల రన్ టైం సినిమాకు అతిపెద్ద మైనస్గా మారిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అలాగే పాటల ప్లేస్మెంట్, క్లైమాక్స్ దగ్గర పార్ట్ 2 హింట్ ఇచ్చి పూర్తి సంతృప్తి ఇవ్వలేదన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్స్లోనే డైరెక్టర్ మారుతిపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ప్రభాస్ లాంటి స్టార్ను మరింత బలమైన స్క్రీన్ ప్లేతో చూపించాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మిక్స్డ్ టాక్ ప్రభావం నేరుగా బాక్సాఫీస్ ఓపెనింగ్ పైనే పడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే దాదాపు 100 కోట్ల వరకు ఉండొచ్చని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాస్తవ పరిస్థితి కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. మెయిన్గా నైజాం ఏరియాలో ప్రీమియర్ షోలు పడకపోవడం ఈ సినిమాకు పెద్ద దెబ్బగా మారింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం గురువారం రాత్రి 9 గంటలకి ప్రీమియర్స్ స్టార్ట్ అయిపోయాయి. అయితే అక్కడ కూడా నెగిటివ్ అండ్ మిక్స్డ్ టాక్ బయటికి రావడంతో జనరల్ ఆడియన్స్ థియేటర్లకు రావడంలో వెనుకంజ వేశారని సమాచారం. అందుతున్న సాక్నిల్క్ వెబ్సైట్ అంచనాల ప్రకారం ది రాజాసాబ్ డే ప్రీమియర్ డే కలెక్షన్స్ వచ్చేసి సుమారు 9.15 కోట్లు ఇండియా నెట్గా నమోదయ్యాయట. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని భాషల్లో కలిపి దాదాపు 19.19 కోట్లు రానున్నాయి. అయితే దీంతో ప్రీమియర్స్ ఫస్ట్ డే కలిపి మొత్తం ఇండియా నెట్ కలెక్షన్స్ సుమారు 28.34 కోట్ల వరకు కూడా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవి కేవలం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా వచ్చినటువంటి మొత్తం కాగా దీనికి ఆఫ్లైన్ టికెట్స్ అమౌంట్ జత చేయాల్సి ఉంది. అయితే వీటికి అదనంగా ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఈ లెక్కన చూసుకుంటే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఫస్ట్ డే ది రాజాసాబ్ బాగానే వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ మరీ దారుణంగా లేకపోయినా మిక్స్డ్ టాక్, నెగిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా అనుకున్నంత రేంజ్లో లేకున్నా కానీ పర్వాలేదనే కలెక్షన్స్లో మాత్రం కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇక వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయన్న దానిపైనే ఇప్పుడు సినిమా సిచ్యువేషన్ ఆధారపడి ఉంటుంది. మరో 3 రోజుల్లో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ కానున్నటువంటి టైంలో ది రాజాసాబ్కి శని, ఆదివారాలు చాలా ఇంపార్టెంట్గా మారనున్నాయి. ప్రభాస్ని చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు వస్తే ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ది రాజాసాబ్ ప్రభాస్ కెరీర్లో మరో డిజాస్టర్గా మిగిలిపోయే ఛాన్స్ ఉందని కూడా ట్రేడ్ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా సినిమా బడ్జెట్ పరంగా చూస్తుంటే గత సినిమాల కలెక్షన్స్ కానీ, బడ్జెట్ కానీ ఇవన్నీ చూస్తే డెఫినెట్గా రాజాసాబ్కి తక్కువే. బట్ ఎంతో కొంత ఖర్చు పెట్టారు, చాలా మొత్తంగానే ఖర్చు పెట్టారు. కానీ ఇన్ కేస్ ఇంకా ఎక్కువ పెట్టాలి. బట్ ప్రభాస్ కటౌట్కి తగ్గ కలెక్షన్స్ రాకపోతే అది నిజంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి. ఇన్ కేస్ వింటేజ్ లుక్ కావచ్చు అండ్ కాస్ట్యూమ్స్ కావచ్చు అండ్ దాని తర్వాత కొన్ని విజువల్స్ కావచ్చు, లేకపోతే క్లైమాక్స్లో వచ్చేటువంటి కొన్ని ట్విస్ట్, అవన్నీ పక్కన పెడితే అవి మాత్రం డెఫినెట్గా పీక్స్ రేంజ్లో ఉన్నాయి. సో అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే సినిమా మొత్తానికి కొంచెం స్టోరీ బలం కొద్దిగా తక్కువైంది అండ్ ప్రభాస్ని చూపించేటువంటి విధానం అంటే కొంచెం కామెడీ అది వర్కౌట్ అయింది. ఎక్కడో తెలియని ఒక డిస్సాటిస్ఫాక్షన్ వల్ల కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ ఓవరాల్గా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా డెఫినెట్గా ప్రభాస్ని చూడడానికి థియేటర్స్కి వస్తారని కూడా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జననాయకన్ ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇంకా పెద్ద ప్లస్ రాజాసాబ్కి వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఉన్నటువంటి సంక్రాంతి సినిమాలు అన్నిట్లలో కూడా కేవలం బజ్ ఉన్నటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ మాత్రమే. అటు భర్తమాశైలకు విజ్ఞప్తి కావచ్చు అండ్ ఇక అనగనగా ఒక రాజు కావచ్చు, నారీ నడమ మురారి కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా పరాశక్తి అంటే అది తమిళ్ మూవీ కావచ్చు. కాబట్టి ఈ సినిమాలన్నింటిలో కూడా మనశంకర వరప్రసాద్ గారే మెయిన్ బజ్ ఉన్నటువంటి సినిమా. ఒకవేళ ఆ సినిమా కూడా కొంచెం అటు ఇటు డివైడ్ టాక్ వచ్చి మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం నిజంగా రాజాసాబే మళ్ళీ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఇక అనగనగా ఒక రాజు అండ్ దాని తర్వాత
వచ్చినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి అండ్ దాని తర్వాత నారి నారి నడుమ మురారి ఈ సినిమాలన్నీ కూడా శర్వానంద్కు ఉన్న మార్కెట్ కావచ్చు, అటు అని నవీన్ పొలిశెట్టి మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా తెలుగు వరకే పరిమితం అవుతాయి కాబట్టి డెఫినెట్గా అదర్ లాంగ్వేజ్లలో ఇంపాక్ట్ చూపించలేకపోవచ్చు. సో ఇవి బజ్ తక్కువ ఎట్టగొట్టుకున్న ప్రభాస్ సినిమాకి ఎక్కువగా ఆడియన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనశంకర్ వరప్రసాద్ మీద డిఫెండ్ అయ్యే ఇప్పుడు రాజాసాబ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ కేస్ కొంచెం రాజాసాబ్కు ఇప్పుడు వచ్చినటువంటి మిక్స్డ్ టాక్ కారణంగా మనశంకర్ వరప్రసాద్కి కనుక కొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆడియన్స్ అందరూ కూడా అటువైపు వెళ్ళి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఒక బ్లాక్ బస్టర్ కొడుతుందనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఎంఎస్జీ. సో కాబట్టి చూడాలి. ఇన్ కేసు ఈ వీకెండ్స్ డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ రాజాసాబ్కి. అటు శని ఇటు అది 2 వారాలు వీకెండ్స్ కవర్ చేసేస్తే ఉన్నట్టు వీలైనంత మొత్తంలో కవర్ చేసేస్తే మాత్రం అంటే కలెక్టివ్ చేసేసుకొని డెఫినెట్గా అది సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రాజాసాబ్. మరీ ఏమంత నెగిటివ్ లేదు, బట్ ఓవర్ హైప్ అండ్ మారుతి మాట్లాడినటువంటి ఆ మాటల కారణంగా కొంచెం నా అడ్రస్ చెప్తాను, డెఫినెట్గా సినిమా నచ్చకపోతే రండి అది ఇదని. సో అలా కొన్ని మాటల వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినటువంటి ఫ్యాన్స్ మాత్రం ఉన్నారు. కొంతమంది మాత్రం వింటేజ్ లుక్స్ బాగున్నాయి అండ్ ఒక మంచి కొత్త ఎలిమెంట్స్, మరీ అనుకున్నంత నెగిటివ్ ఏం లేదు, గుడ్ మంచి స్టోరీ అనేవి కూడా కామెంట్స్ వస్తాయి. సో చూడాలి మరి దీని కేసు ఇంత ముందు పాజిటివ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కనుక ఎక్కువ మంది దీనికి క్యూ కట్టి కొంచెం టాక్ బయటకు వచ్చి ఇంకా పర్లేదు బాగానే ఉందని స్ప్రెడ్ చేస్తే డెఫినెట్గా సినిమా ఆడుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి. ఇన్ కేస్ టాక్ అయితే బయటకు వచ్చింది, మిక్స్డ్ టాక్ ఉంది, దాన్ని పాజిటివ్ చేయాలంటే డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చాలి. ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ డే చూసేది ఫ్యాన్స్ చూస్తారు అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. సెకండ్ డే చూసేది కూడా వాళ్ళే కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కనుక నచ్చితే సినిమా డెఫినెట్గా సంక్రాంతి విన్నర్ అయితే అవుతుంది. సో మరి రాజాసాబ్ మూవీని చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.